రాక ఆ ముసలి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెచ్చింది. సుక్కు సుక్కు నాకు ఇవ్వవా బబ్లింగం? మావయ్య బబ్లింగం అంటుంది. నాకు నేర్పించవా? మా మనవడి పేరు మీద అర్చన చేయించండి. నామదేవయ్యా? రాజుల సుకుమార్, తండ్రి శ్రీనివాస్, తల్లి కృష్ణవేణి. కృష్ణవేణి కొడుకా? నర్రెడ్డి గారు, ఇదేం బాలేదండి. ఊరు మంచి కూర దత్తత తీసుకున్న పెద్ద మనిషిని పంచాయతీకి ఇచ్చడం మంచిది కాదు. తప్పు చేసిన వాడు చేస్తూనే ఉన్నవాడు ఈయన ఇంకా మన ఊరికి పెద్ద మనిషిగా పనికిరాడు అని చెప్పడానికే మీ అందరినీ ఇక్కడికి పిలిపించారు. ఏం చేశారండి? ఏం చేశారని పంచాయతీకి తీసుకొచ్చారు? ఏం చేశాడా? ఇట్లారా బాబు, నువ్వు ఈ ఊళ్ళో ఎవరింటికి వచ్చా? నువ్వేం భయపడకు నాన్న. మీ తాత ఎవరు? కాదు, నీకో నిజం చెప్పనా? మీ తాతగారు శ్రీ 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 అచ్యుతరామయ్య గారు. అంటే ఈయన కూతురు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కృష్ణవేణి. అంటే వీడి అమ్మ. ఈ ఊరు వల్లకాడ్లా మారడానికి కారణమైన కృష్ణవేణి శ్రీనివాసుల కొడుకు ఈ పిల్లాడు. ఈ సంగతి తెలిస్తే జనం కాండ్రించి ఉమ్మేస్తారని పద్యాల గోపాలం మనవడని అబద్ధం చెప్పి ఇంటికి ఆహ్వానించాడు ఈ పెద్ద మనిషి. పిల్లాడి గురించి ఊరి జనం ఇబ్బంది పడకూడదని, ఊరి జనం వల్ల పిల్లాడికి ఏ హాని జరగకూడదని ఇలా చేశాను నర్రెడ్డి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? పాపం పసిపిల్లాడికి కూడా అబద్ధం చెప్పావు. ఎరా ఇప్పుడు చెప్పు, ఇలాంటి పెద్ద మనిషికి ఈ ఊరు బాగు చేయండి అని అప్పగించచ్చా? అప్పగించమంటావా? మరి ఇకనే నా చేతికి కుంకం నీళ్లు రాయండి, అంటే ఊరిని నా చేతికి అప్పగించండి అని. అచ్యుతరామయ్య, జీవితం అనే పుస్తకంలో ఏ పేజీ చింపేయలేము, కావాలంటే తగలెట్టుకోవచ్చు. ఇవాళ నీ అవమానం పేజీ. ఈ పేజీకి ముందు మాట నేను 10 ఏళ్ల క్రితమే రాసి పెట్టా. ముగింపే ఇప్పుడు రాస్తున్నా. రాయి తీసుకురండి. ఒక పాలపెట్ట తేనెటీగతో అందట, నువ్వు ఎంతో కష్టపడి కూడబెట్టిన తేనెంతా ఈ మనుషులు ఒక్క క్షణంలోనే మాయం చేస్తున్నారు కదా, నీకు బాధ కలగదా అని. అప్పుడు ఆ తేనెటీగ నవ్వుతూ అందట, వాళ్ళు దోచుకుంటున్నది నేను దాచిపెట్టిన తేనెనే కానీ దాన్ని కూడబెట్టే నా శక్తిని కాదు కదా అని. వీడు అంతే, వీడు దోచుకుంటున్నది జనం నాకు ఇచ్చిన అధికారాన్నే కానీ వాళ్ళ మంచి కోసం నేను చేసే ఆలోచన కాదుగా. తీసుకురండి. బాబు, మీ అమ్మ తీసిన దెబ్బ కంటే నువ్వు కొట్టిన దెబ్బతో మీ తాతయ్య ఇంకెప్పటికీ కోలుకోలేకపోయారు. అవమానం నీకు జరిగిందనుకున్నావు, కానీ అన్ని ఆశలు ఉడికి వాళ్ళ జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. ఇది కూడా మీ అమ్మ పెళ్లికి నరిరెడ్డి నా దగ్గర నుంచి తీసుకున్న గిఫ్ట్. తెలుసో తెలియకో మీకోసం, మీ అమ్మా నాన్నల కోసం ఈ ఊర్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళని ఒక్కసారి ప్రేమగా పిలిస్తే నువ్వేమైనా నష్టపోతావా? సారీ, ఇదంతా నాకు తెలీదు. మీ కుటుంబాలకి నష్టం జరిగిందన్న నాటికి ఇతను పుట్టలేదు, దానికి ఇతను కారణము కాదు. 2 కుటుంబాలు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయాన్ని రోడ్డు మీదకు లాగి ఆవేశాలకు పోయింది మనం, ఆ పెద్ద మనుషులు. 20 ఏళ్ల క్రిందటి కోపాన్ని ఇతని మీద చూపించటం భావ్యమేనా? ఈ ఊరు మంచి కోరుకునే అచ్యుతరామయ్య గారి మనవడిగా ఇతర మంచి కూడా మీరు కోరుకుంటే వచ్చి తీసుకోండి. పిల్లు నాన్న, మా ఇంటికి రండి. పద. ఈ బట్టలు మీ తాతగారివి, ఇవి వేసుకుని
పెద్ద మనిషిగా బయటికి రా నాన్న. ఇవా నేను వెళ్ళి పలహారాల మీద పసుపు నీళ్ళు జల్లుతా. ఫార్మల్స్ ఏం లేవా?